తీసుకొని మనం ప్రయాణం సాగుతూ విశాఖపట్నం చేరుకొని అక్కడ రైల్వే కేంద్రం దగ్గరికి వెళ్ళేసరికి ప్రత్యేకమైన రైలు మనకి సిద్ధంగా ఉంది, రండి ఎక్కడానికి సిద్ధంగా అని అందరం కలిసి ఏమి ఆనందము, ఏమి పుష్పయాగం అండి. పుష్పయాగమా కాదు, విరాట్ విష్ణు సహస్రనామమా అవును అని అన్నట్టుగా 10 ఆవుతుల మధ్య 10 లీలా విభూతుల మధ్య స్వామి ఆనందకరమైన ఘట్టాలు తలుచుకొని విశాఖపట్నం రైల్వే కేంద్రంలో రైలు ఎక్కాం. రైలు అందరూ ఎక్కారా, వెనక్కి తిరిగి చూసుకున్నారు ఆచార్య స్వాములు. సరే సిద్ధమన్నారు. రైలు కోత కూసింది, రైలు వేగంగా బయలుదేరుతోంది. విశాఖపట్నం నుంచి తిరుమల ప్రయాణం. అలా వెళ్ళడంలో ఎన్నో ఉత్సవాలు, లీలలు, పుష్కరిణి తయారు కాబోతుంది, నారాయణ తిరుమల, ఇలా ఎన్నో ఘట్టాలు గుర్తు తెచ్చుకుంటూ ఉండగానే విశాఖపట్నం నుంచి రైలు వేగవంతంగా కదులుతూ సింహాద్రినాథుని కొండలలో ఉండే స్వామికి నమస్కారం చేసుకుని, ఆ వేగవంతంలో అన్నవర క్షేత్రం వీర వెంకట సత్యదేవుడికి నమస్కారం చేసుకుని, ఆ వేగవంతమైన రైలు ప్రయాణంలో రాజమండ్రి గోదావరి దాటి అక్కడి నుంచి అలా వెళుతూ ఉండగా కొంచెం ఆహారాన్ని మనందరం తీసుకొని ఇంకా చీకటి అవుతూ ఉండగా పుష్కరిణి గోదావరి దాటి వెళుతూ ఉండగా కృష్ణానది వస్తున్నది. ఇంద్రకీలాద్రి మీద అమ్మలకన్నమ్మ కనిపిస్తున్నది చిరుమందహాసంతో. అలాగే అమ్మకి నమస్కారం చేసుకున్నాం. అక్కడి నుంచి బయలుదేరి అక్కడ వేగవంతంగా రైలు కదులుతూ ఉన్న సందర్భంలో చిన్న కునుకు వచ్చిందా అంటే మగత మత్తు అట్లాంటి నిద్రలో ఉన్నాం. తెల్లతెల్ల వారుతోంది. ఉషోదయ కాంతిక పూర్వరంగంలో 3:30-4 సమయంలో శ్రీకాళహస్తీశ్వర క్షేత్రం శేషుల పడగలమయమన్నారు. వేదములై శిలలై వెలసని కొండ, ఏదస పుణ్యరాశులే ఏరులై పారిన కొండ అన్నాడు అన్నమయ్య. ఓహ్ ఏమి కొండ, సాలంకరామ శిలాస్వరూపం. మన రైల్లోంచి సామగ్రి అంతా తీసుకొని ప్రత్యేక వాహనాల్లో కొండ మీదకి వెళ్ళిపోయింది. మనం అందరం కలిసి అలిపిరి మెట్ల దగ్గరకు వచ్చాం. కొబ్బరికాయ కొట్టాం, కర్పూరం వెలిగించాం. పరుగున మెట్ల మార్గంలో ఉత్సాహంతో పుష్పయాగం చూసాము, స్వర్ణ పుష్పార్చన చూసాం. ఏమి ఆనందంతో మనకి తెలియకుండానే హృదయం, శరీరము, ఇంద్రియాలు పరుగులు పెడుతున్నాయి స్వామి దర్శనానికి. అలా పరుగులు పెడుతున్న సందర్భంలో పచ్చని వాతావరణం, జాలువారే జలపాతాలు, పక్షుల కిలకిల రావాలు, ప్రభాత సమయంలో సూర్యకాంతి, ఇన్నింటి మధ్య ఉక్కిరి బిక్కిరైపోతున్నటువంటి మనస్సు, బుద్ధి స్వామి చూడడానికి. చట్టాలోంచి ఏం తెచ్చారని చూస్తున్న జింకలకి అక్కడ తరగబడిన కూరగాయ ఇచ్చి పరుగున ఉత్సాహంతో పరుగులు వేస్తూ ఉరకలు వేస్తుండేటువంటి మనస్సుతో ప్రయాణం అవుతుంటే అలా కొండలన్నీ దాటుతూ పొడగాటి హనుమస్వామి వారి దగ్గరికి వచ్చి నమస్కారం చేసుకొని, పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు అన్నాడు ఇందరికీ అన్నమయ్య అనిపిస్తూ ఉన్నది. అలా దాటి కొంచెం వెళుతుంటే మోకాళ్ళ పర్వతం. రామానుజాచార్య స్వామి వారు ఈ కొండంతా సాలగ్రామ శిలని పాదాలు వెనక్కి పెట్టి మునుకులతో కొండలెక్కి మాంసం కారిపోతూ ఉంటే, రక్తం ఏరులై పారుతుంటే సప్తగిరి శిఖరాల్లో ఉన్న స్వామి 7 గడపలు దాటి వచ్చి రామానుజాచార్య స్వామి వారికి ఆలింగనం చేసుకున్న పరమ పవిత్రమైన పర్వతం మోకాళ్ళ పర్వతం. నమస్కారం చేసుకున్నాం. ఈ వడివడిగా వెళుతూ ఉండగా కొండ పైకి చేరిపోయాం. పచ్చని వాతావరణం, బంగారుమయ కాంతుల మధ్య గోపురాలు, ఈ స్వర్ణమయమైనటువంటి కాంతుల మధ్య స్వామిని చూసుకొని దండం పెట్టుకొని అక్కడ రాంబగీజాలో వస్తు సౌకర్యాలన్నీ పెట్టేసుకొని నేరుగా పుష్కరిణి దగ్గరికి వెళ్ళి పుష్కరిణిలో మునుగు వేస్తూ నారాయణ తిరుమలలో కూడా మనం స్నానం చేస్తాం కొద్ది రోజుల్లో అని తలుచుకుంటూ ఆ పుష్కరిణిలో స్నానమాడి పొడిబట్టలు కట్టుకొని భూవరాహ స్వామి దగ్గరికి వెళ్ళి, తండ్రి నువ్వు కదా స్వామికి భూమిని ఇచ్చావని దండం పెట్టుకుని, తొలి నైవేద్యం తొలి క్షీర నివేదన నీకే దండం పెట్టుకుని వెనక్కి వచ్చి మన ప్రధాన రాజగోపురం దగ్గరికి వచ్చేసరికి మన ప్రమేయం లేకుండా అరికాళ్ళు తివాచీలోంచి వచ్చి నీటితో తడవబడినటువంటి ఆ పాదాలను ఒకసారి కడిగినట్లుగా చేసి లోపలికి ప్రవేశిస్తున్నాం. కుడికాలు లోపల పెట్టి ఏం చెప్పాలి స్వామికి. ఒక పక్క తులాదండం వేలాడుతూ ఎందరో తల్లులకి ఆ బాధని తీర్చిన స్వామి, పసుపు కుంకాలు నిలబెట్టిన స్వామి, తులాదండ నమస్కారం. కొంచెం ముందుకు వెళ్ళాం. ఎడం చేతి భాగంలో రంగనాయక మండపం. పెద్దలు, పండితులు, అధిపతులు, మఠాధిపతులు, పీఠాధిపతులు, అధికారులు వస్తే వేదాశీర్వచనం చేసే రంగనాయక మండపం నమస్కారం చేసుకున్నాం. కొంచెం ముందుకు వెళ్ళాం. ధ్వజస్తంభం దర్భలతో చుట్టబడి ఉంది. లోపలికి వెళ్ళాం. ఒక ప్రదక్షిణ చేసుకున్నాం. వెండి వాకలి దగ్గరికి వచ్చాం. పడిపోకుండా నీటి దారి గొట్టాలు పట్టుకొని వెండి వాకలి దాటి లోపలికి వెళ్ళాం. ఏం చెప్పాలి స్వామి, 7 కొండల వాడి దర్శనం కొడుతున్నాను. లోపల ఒకే ఒక మంత్రం వినిపిస్తున్నది. ఆ మంత్రమే నమో వెంకటేశ, ఓం నమో వెంకటేశ, ఓం నమో వెంకటేశాయ చెవులకు వినిపిస్తుంటే ఎడం చేతి భాగంలో వరదరాజ స్వామి వారిని దర్శనం చేసుకుంటూ కొంచెం ముందుకు వెళ్ళి కుడి చేతి భాగం వైపు తిరిగి బంగారు వాకిలికి వస్తూ ఉంటే స్వర్ణమయమైన కాంతుల మధ్య, విద్యుత్ కాంతుల మధ్య కొత్త వెలుగులు సంతరించుకున్న ముఖమండపంలోకి ప్రవేశించాం. కుడి చేతి భాగంలో రెక్కలు విప్పారిన గరుత్మంతుడు వాహనమూర్తి. తండ్రి స్వామి దర్శనీయ నమస్కారం చేసుకున్నాం. కొంచెం ముందుకు వెళితే జై విజయులు చూపుడు వాళ్ళు పెట్టుకుని లోపల ఉన్నవాడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, తస్మాత్ జాగ్రత్త అన్నట్లుగా ఒక సూచన ఇచ్చిన ముద్రతో జయ విజయులకు నమస్కారం చేసుకుని లోపల వాకలి దాటి గడపలు దాటి వెళుతూ ఉంటే చిన్న తెర.
స్వామి తండ్రి ఏడుకొండలవాడ దర్శనం ఇవ్వని ప్రార్థన చేస్తూ ఉంటే వీళ్ళు వచ్చింది సామాన్యమైన కాదు. నారాయణ తిరుమల వారు స్వర్ణ పుష్పార్చన చేసి సహస్ర నామార్చన లక్షగళాలతో అర్పించినటువంటి అపురూప సమయంలో వచ్చారు. వీళ్ళకి సర్వాంగ దర్శనం ఇవ్వాలనుకున్నాడు స్వామి. అయ్యా మీరు పక్కకి నిల్చోండి అన్నారు. ఇరుపక్కల ఈ జనసమూహం నిల్చుంటూ ఉంటే తెర మెల్లిగా తొలుగుతోంది. తెర తొలగడం ఏమిటి? స్వామి ఆపాదమస్తకం ఒకసారి చూసేసరికి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద ఇదే నామస్మరణ గుండెల్లో ఉప్పొంగేను ఉత్సాహం. అయ్యా స్వామి ఇన్నాళ్ళు ఇంత కొండలకి నేను దగ్గరికి వచ్చాను అనుకుంటూ ఉండగా మాట్లాడకండి అని చెప్తున్న పెద్దలు. ఇగో మీకు సర్వాంగ దర్శనం. చూసారా అయ్యవారి గర్భగుడి ఇది. అయ్యా చూడండి అగో పద్మపీఠం, దానిపైన పద్మాలు, ఆ పద్మం మీద ఉండే పాదాలు, ఆ పైన బలిష్టమైన పిక్కలు తొడలు, ఆ పైన సన్నని నడుం, ఈ నడుం పాదం దగ్గర నుంచి నడుం వరకు కట్టిన పట్టు అంచుల పంచ, విశాలమైన వక్షస్థలమున ఉభయదేవేరుడు, ఒక హస్తాన్ని తీసుకొచ్చి తొడ మీద పెట్టుకున్న కటిహస్తం, వేరొక హస్తం పాదాలు చూపించిన హస్తం, విశాలమైనటువంటి వక్షస్థలాన్ని దాటి మెడ మీద కంఠ చారలు ఉండే కంఠం, పొడగాటి కంఠం, వెడల్పైన ముఖం, నిండైన బుగ్గలు, నవ్వుతున్న మందహాసం, కింద పదవి కింద అనంతాల గుణపంతో కొట్టిన మచ్చ, ఆ పైన పొడగాటి ముక్కు నాసికం, ఆ ముక్కు సగభాగం దగ్గర నుంచి లలాటం వరకు పెట్టిన ఊర్ధ్వ పుండరం బొట్టు, ఆ పైన వజ్ర వైడూర్యమానమైనటువంటి దగద్దగాయమాన కిరీటం, శంఖహస్త్రం చక్రహస్తం. ఇంటి మధ్య గర్భగుడిలో స్వామిని చూస్తే అగో శంఖ చక్రాలు కలుపుతున్న సహస్రనామమాల, శంఖ చక్రాలు కలుపుతూ ఉండేటువంటి సాలగ్రామమాల చూసారా? అదిగో కిరీటం దగ్గర నుంచి భుజముల మీద వేలాడుతున్న పెద్ద గజమాల. దండం పెట్టుకున్నారా? ఇగో చూడండి, ఇగో ఇక్కడ ఉన్నాయి 3 మూర్తులు, సీతా రామ లక్ష్మణ స్వామి వారు. ఇగో ఇటు పక్క ఉన్నారే శ్రీభూ సమేతుడైన మలయప్ప స్వామి. ఇగో పాదాల దగ్గర వెండి విగ్రహం కనిపిస్తున్నదే ఆయనే భోగ శ్రీనివాసుడు. ఇగో పళ్ళల్లో ఏమిటో ఉండల్లా ఉన్నాయండి, ఉండలు కావాలని సాలగ్రామాలు దండం పెట్టుకో అని పెద్దలు చెప్తుంటే సాలగ్రామాలు దండం పెట్టాం. అదిగో ఆ పక్కన సుదర్శన చక్రం, పుష్కరిణిలో సుదర్శన చక్ర అభిషేకం చేస్తారు, తీర్థోత్సవం. మనం కూడా చేయబోతున్నాం నారాయణ తిరుమలలో అని అప్పటికప్పుడే స్వామి దగ్గర టచ్ చేసుకొని అక్కడ నుంచి నేరుగా స్వామి దర్శనం చేసుకుంటూ ఉంటే ఒక నీరాజనం ఇస్తా ఉండండి. చూడండి, చంపకము, పున్నాగ, జాజి, కరవీర, ఇన్ని పుష్పాల మధ్య స్వామి పాదాలు. ఇలా ఉన్న సందర్భంలో హారతి ఇవ్వడానికి స్వామి రండి. చూడండి, స్వామి సర్వావయవ సౌందర్యమూర్తి శ్రీకాంతాయ కళ్యాణ నిదయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. స్వామికి హారతి ఇచ్చేశారు. ఆనంద పారవస్యం తీర్థం సటారి తీసుకున్నాం, వెనక్కి వస్తున్నాం. ఆ ఉండేటువంటి ఘంటా మండపం నమస్కారం చేసుకున్నాం, మెట్లకి పైకి వెళ్ళాం. ఇదే పోటు అయ్యవారి ప్రసాదశాల, నమస్కారం చేసుకున్నాం. కొంచెం ముందుకు వెళ్ళాం, సుగ్రీవారి ఉత్సవమూర్తులు, అక్కడ మళ్ళా తీర్థం ఇచ్చారు. కిందకి దిగాం, ఇదిగో బంగారు గోపురం, ఆ మకర తోరణ మధ్యలో ఉన్నాడే స్వామి, బాణం గుర్తు పైకి చూపిస్తున్నది ఆయన విమాన వెంకటేశ్వర స్వామి. దండం పెట్టుకోండి అని అంటూ ఉండగానే ఇదిగో అన్నమాచారి స్వామివారు ఒక్కసం ఆయన 32,000 కీర్తనలతో భద్రపరిచినటువంటి తాళపత్ర గ్రంథాల సముదాయంతో ఉండే ఆ గది, అక్కడి నుంచి వెనక్కి వెళితే సుగంధ పరిమళాలు ఉండే పరిమళపు గది, శుక్రవారం అభిషేకం. ఇవాళ శుక్రవారం కదా, కంటి శుక్రవారం గడియలేడింట అంటి అలమేలుమంగ అండనుండే స్వామిని అభిషేకం చేసేడేమో. ఆ కాంతిమయమైన జగత్తులో వికసించేటువంటి విశ్వప్రకాశునకు లోనేల వెలుగేల శాశ్వతనకు పూజింప జన్మమికనేల అన్నాడు అన్నమయ్య. అవన్నీ గుర్తుకు తెచ్చుకొని ఎదురుగా యోగపట్టం కట్టుకున్న నరసింహస్వామి వారి దండం పెట్టుకుని ఇదిగో హుండి, ఇందులో డబ్బులు వేయండి అంటే ఆ కట్టెలు ఎన్ని వస్తున్నాయో తీసుకెళ్లి హుండీలో వేసేసి ప్రదక్షిణం చేసి ఎదురుగా భాష్యకారులు కనిపిస్తున్నారు రామానుజాచార్య స్వామి వారు. ఆయనకు ఒకనాడు శంఖ చక్రాలు ఇచ్చిన మహానుభావుడు అని వెళ్ళి గురుతుల్యులని స్వామికి నమస్కారం చేసుకొని ఆచార్యులు దర్శనం చేసుకొని వెనక్కి వచ్చి వెండి బాకల దగ్గర దండం పెట్టుకొని గడప దాటి ధ్వజస్తంభం దగ్గరకు వచ్చి అక్కడ 4 క్యూ లైన్లో లడ్లు, వడలు, పులిహార, గారెలు, జిలాబీ, ఎన్ని పదార్థాలు. ఇంత క్షేత్రం నుంచి వచ్చారని అన్ని పదార్థాలు మనకిస్తే అవి చేతికి అందుకొని తిని అక్కడుండే నీటి ధారల మధ్య కొంచెం నీటిని తాగి బయటకు వస్తూ వేలాడుతున్న గుణపాన్ని చూసి నమస్కారం చేసుకుని పుష్కరిణి దగ్గరకు వచ్చి 2 ఏనుగుల చేత ఆశీర్వాదం చేసుకుని కొండపైన ఉన్న తీర్థాలలో ఒకసారి మునిగి తేలి ఆ పైనుంచి కిందకి దిగి ఆ దగ్గరుండే క్షేత్రాల్లో కపిలేశ్వర స్వామి వారు దండం పెట్టుకుని నేరుగా మంగాపురం వెళ్ళి పద్మసరోవరంలో నీటిని శిరస్సు మీద చల్లుకొని ఆ అమ్మని దర్శనం చేసుకుని, అమ్మా ఇవాళ శుక్రవారం ఏం చెప్పమంటావు? నారాయణ తిరుమలలో నిన్ను అడ్డం పెట్టి చేసిన సేవ ఫాల్గుణ శుద్ధ ఏకాదశి, నువ్వు ఆవిర్భవించి ఐశ్వర్యాన్ని లోకానికి అందించినటువంటి గడియల మధ్య
చేసిన సేవ అమ్మ అని గుర్తు తెచ్చుకొని అమ్మని ఒకసారి పలకరించి అమ్మని ఒకసారి దర్శించి అనుగ్రహమని కోరుకొని అక్కడి నుంచి బయలుదేరి గోవిందరాజ స్వామి వారు పరుణమూర్తిని చూసి శయనమూర్తిలో ఉండే స్వామికి దండం పెట్టుకుని ఆ పక్కన గోదావరికి దండం పెట్టుకుని అమ్మా నువ్వే కదా పువ్వులతో స్వామికి బంధాన్ని ఏర్పరిచి ఆ బంధాన్ని కళ్యాణ బంధంగా మార్చుకున్న ఏకైక మానవ అవతారాన్ని దాల్చి దైవాన్ని కిందకి తిప్పిన తల్లి నమస్కారం. అక్కడి నుంచి శ్రీనివాస మంగాపురం వెళ్ళి ఆ శ్రీనివాస మంగాపురం కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దండం పెట్టుకొని అక్కడి నుంచి నేరుగా దగ్గర ఉండే రామ సన్నిధిని దర్శనం చేసుకుని అన్ని సన్నిధులు దర్శనం అయిపోయి సంతోషంతో రైల్వే కేంద్రం చేరుకుంటే అయ్యా రండి అందరం వెళదాం బయలుదేరంటే రైలు వేగంగా కదలడానికి సిద్ధంగా ఉంటే అందరం రైల్లో ఎక్కి ఆ లడ్డు వచ్చిన ముక్కలుగా చేసుకుని తింటూ వెళుతూ ఉంటే అలిసి ఉన్నామేమో తక్కువ కాలంలో ఎక్కువ సమయం దర్శనం చేసేసుకున్నాం. రైలు వేగంగా కదులుతున్నది, చిన్న మగత పడుతున్నది. ఈ మగత కాస్త శ్రీకాళహస్తి దాటిపోయాం, విజయవాడ కనకదుర్గ దాటిపోయాం, అక్కడి నుంచి రాజమండ్రి గోదావరి నది దాటి